ఒక్క నిమిషం. ఆరోగ్యమే మహాభాగ్యం. రైతులారా, ఈ వీడియో మీకోసమే. మీరు కెమికల్స్, రసాయన మందులు వాడి పంట పండిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీరు ఈ కెమికల్స్ని, రసాయన మందులని ఇప్పుడే తొలగించుకోండి. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయండి. జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకోండి. వాటి ద్వారా పండించండి. సో మీకు ఇప్పుడు డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే ఈ సేంద్రియ వ్యవసాయం వాడడం, ఎరువులు వేసి పంట పండించడం వల్ల మాకు పంట మంచి దిగుబడి రాదు అని అనుకుంటారు. కానీ ఎందుకంటే మనం ఇన్ని రోజులు రసాయన మందులు వాడింటాం కాబట్టి మనకు పంట అనేది ఒక పంట, 2 పంటల వరకు సరిగా రాదు. తర్వాత ఈ రసాయన మందులు వాడడం కన్నా ఇంకా చాలా మంచి అద్భుతంగా వస్తుంది. సో మీకు అంతగా డౌట్ ఉంటే ఒక గుంటి కానీ, ఒక అర్ధెకర కానీ, ఒక ఎకరం కానీ వేసుకోండి. మీ కనీసం మీ ఇంట్లో తినడానికైనా వేసుకోండి. మిగతాదంతా ఒకవేళ రసాయన మందులతో పాటించండి. ఫస్ట్ మీరు ప్రయత్నించండి. ఆ ఒక్క గుంట అది వేసిన తర్వాత ఒక 2 పంటలు వేసిన తర్వాత మూడో పంట చూడండి. మీకు పంటకి ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి దీనికన్నా అద్భుతంగా వస్తుంది ఆ పంట. సో కాబట్టి ప్రతి రైతు కంపల్సరీగా సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా మంచి హెల్తీ ఫుడ్ తింటే మీ పిల్లలకు కూడా హెల్తీ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే తల్లి పాలలో కూడా గడ్డి మందు లక్షణాలు. ఇప్పుడు చాలామంది ప్రతి రైతు గడ్డి మందు కొడుతున్నారు. కూలీలు ఎక్కువ అవుతున్నారు, ఖర్చు ఎక్కువ అవుతుందని కలుపు ఎక్కువ రావడం వల్ల గడ్డి మందులు కొడుతున్నారు, గడ్డి మందులు కలిపి చల్లుతున్నారు. సో అలా చల్లడం వల్ల తల్లి పాలలో కూడా మనం ఆ ఫుడ్ తినడం. ఎందుకంటే ఇప్పుడు వర్షం మంచిగా ఉండి, ఇప్పుడు ఏ పంట అయినా మంచిగా ఉండి గడ్డి చేస్తుందంటే అది ఎంత కెమికల్ అయితే ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఒకసారి ఆలోచించండి. తల్లి పాలలో కూడా గడ్డి మందు లక్షణాలు కల్పించినామంటే ఇంకా దీనికి మీరే ఆలోచించాలి. సో కంపల్సరీ ప్రతి రైతు కనీసం మీ ఇంట్లో తినడానికి పండించుకోండి. తర్వాతకి మీకే మంచిగా ఉంటుంది. తర్వాత మొత్తం మీ పొలం ఎంత ఉంటే అంత హెల్దీ ఫుడ్ తయారు చేస్తారు. సో ఎందుకంటే రైతు ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచం మొత్తంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే రైతు పండించిన పంట, ఆరోగ్యం పంట పండిస్తే దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యమైన హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి రైతు వీడియోస్, రైతుకి ఇన్ఫర్మేషన్ అంటే హెల్దీ కంటెంట్, సో మనకి ఆరోగ్యంగా ఉండాలంటే సో మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ప్రతి రైతుకు వెళ్ళాలంటే మీరు ఇప్పుడే లైక్ చేయండి. మీ గ్రూప్లో, మీకు వాట్సాప్లో ఉన్న గ్రూప్స్ కానీ రైతులు, మీకు తెలిసిన రైతులకు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి రైతు యాక్షన్ తీసుకోండి. కంపల్సరీ అందరూ సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయండి. మీరు ఒక గుంటైనా స్టార్ట్ చేయండి ఫస్ట్, తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ రసాయనాలు అనేది వాడరు. సో ప్రతి రైతు స్టార్ట్ చేస్తారని నమ్ముకుంటూ, సో జై జవాన్, జై కిసాన్, రైతే రాజు.